అందరికీ నమస్కారం. నేను త్రిజే ప్రవీణ్. మిత్రులారా, తంగలన్ అనే సినిమా జాతీయ స్థాయి నటుడుగా అనుభవం ఉన్నటువంటి నటన చియాన్ విక్రమ్ ఈ సినిమాలో ప్రదర్శన చేశాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆయన నటన విషయంలో మనం ఎక్కడా కూడా పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఈ సినిమాలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది కొంతమేరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. జీవి ప్రకాష్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంటే సూపర్ అని చెప్పలేము, కానీ నార్మల్గా ఒక యావరేజ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. అలాగే నెగిటివ్స్ విషయానికి వస్తే మొట్టమొదటిగా ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఈ రంజిత్, ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రంజిత్, అతని యొక్క ప్రీవియస్ సినిమాలు, ముందు సినిమాలు చూసుకుంటే కనుక కాలా దగ్గర నుంచి చాలా కొన్ని సినిమాలు చేశాడు ఆయన. ఆ కాలా సినిమాలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఈ సినిమాలో లేవు. ఎందుకంటే మరి కారణం ఏంటో తెలియదు, కానీ బహుశా న్యాచురాలిటీ కోసం ఆయన ప్రయత్నం చేశాడేమో తెలియదు. కానీ కాలా సినిమాలో ఉన్నటువంటి ప్రొడక్షన్ వాల్యూస్, ఫోటోగ్రఫీ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ క్వాలిటీ అనేది ఈ తంగలన్ సినిమాకి లేదు అని చెప్పి మనం ప్రస్ఫుటంగా కనబడుతుంది అందులో. అలాగే వెరీ పూర్ విజువల్ ఎఫెక్ట్స్ అనమాట. జనరల్గా ట్రైలర్ చూడంగానే విక్రమ్ లుక్ చూసి, లేకపోతే విక్రమ్ ఆ పాముతో చేసినటువంటి సాహసానికి సంబంధించిన ఆ ట్రైలర్ వీడియో చూసి మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. కానీ చాలా పూర్ విజువల్ ఎఫెక్ట్స్ కనబడుతూ ఉన్నాయి. ఆ పాములకు సంబంధించినటువంటి సీన్లు కానీ వీడియో మనం ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చాలా పూర్ సీగ్రేడ్ విజువల్ ఎఫెక్ట్స్ లాగా కనబడుతుంది క్లియర్గా. అక్కడ సినిమాలో మనకి ఆ బ్లాక్ ప్యాంథర్, ఏదైతే నల్ల పులికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ అలాగే ఈ పాములకు సంబంధించినటువంటి విజువల్స్ కానీ చాలా పూర్గా, ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా ఉన్నాయి. ఆర్ట్ చాలా తేలిపోయిందనమాట. ఎక్కడా కూడా ఆర్ట్కి సంబంధించిన వాల్యూస్ ఒక బిగ్ సినిమా, అంటే ఒక పాన్ ఇండియా సినిమా స్థాయిలో, లేదంటే ఒక విక్రమ్ జాతీయ స్థాయి నటుడు విక్రమ్కి ఉండాల్సినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్, ఫోటోగ్రఫీకి సంబంధించి, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడా కూడా కనబడలేదు. ఆ స్థాయిలో లేవు. కంపేర్ టు మనం కాలాతో పోల్చుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాలా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు, నా అభిప్రాయం, సొంత అభిప్రాయం ఇది, ఎక్కడ కూడా ఫోటోగ్రఫీ విషయంలో లేవు. చాలా తేలిపోయింది ఫోటోగ్రఫీ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా నార్మల్గా ఉంది. ఈ రంజిత్ అనే డైరెక్టరు ఏదో కాంతారా సినిమాని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఏదో దానికి ఒక దళిత్ టచ్ ఇచ్చి ఏదో కొంచెం అద్భుతం చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేశాడు, కానీ ఆ స్థాయిలో అయితే లేదు. మనం అంటే ట్రైలర్ చూసినటువంటి సాధారణ ప్రేక్షకుడు చాలా ఎక్కువ ఊహించుకుంటాడు, అంటే కాంతారా రేంజ్లో కానీ లేకపోతే కేజీఎఫ్ రేంజ్లో. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ సంబంధించినటువంటి మైన్స్ అనుకుంటాం. సో ఆ స్థాయిలో మనం ఊహించుకుంటాం ట్రైలర్ చూసి, కానీ ఆ స్థాయిలో ఎక్కడా లేదు. అంటే కేజీఎఫ్ ప్రొడక్షన్ వాల్యూస్తో పోల్చుకుంటే అందులో ఒక 40-50% కూడా ఎక్కడ రీచ్ కాలేదు. హీరోకి సంబంధించినటువంటి ఎలివేషన్లు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ ఎక్కడా కూడా ఆ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నాకైతే కనపడలేదు. ట్రైలర్ చూసి మనం ఏదైతే ఊహించుకుంటామో ఆ ఊహకు అందినటువంటి సినిమాకు సంబంధించినటువంటి క్వాలిటీ ఎక్కడా కూడా మనకి సినిమాలో కనిపించలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఓదర కొడతా ఉంటాడు. అంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సినిమా అంతా కూడా ఒక క్యారెక్టర్, నాగజాతికి సంబంధించినటువంటి ఒక లేడీ క్యారెక్టర్ విలన్ రూపంలో మనకి కనిపిస్తూ హీరోకి కలలో వస్తూ ఉంటుందన్నమాట. సో అది మనకి కాంతారాతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కాంతారాలో కూడా ఆ హీరోకి ఇప్పుడు దేవత కళలోకి రావటం, అది ఎలా కంటిన్యూ కావడం, అలా కాంతారాలో సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి నటనతో తను ఆ హీరో చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆ క్లైమాక్స్ అనేది పర్ఫామ్ చేయడం, డైరెక్టర్ కూడా అది డిజైన్ చేసుకోవడం వల్ల అది క్లిక్ అయింది. కానీ ఇక్కడ ఆ స్థాయి ఏదైతే ఫస్ట్ హాఫ్ నుంచి మనకు సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే మనకి ఓదరగొడతా ఉంటాడో డైరెక్టరు, నాగజాతికి సంబంధించినటువంటి ఆ లేడీ క్యారెక్టర్ని పెట్టి
ఏదో విలన్కి సంబంధించి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడో, అది క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా తేలిపోయింది, ఏమీ లేకుండా అయిపోయింది అనమాట. అందులో అంత మనం ఊహించుకున్నంత గొప్పగా అయితే ఉండదు ఇందులో. సో ఆ విధంగా చూసుకుంటే కనుక స్టోరీ విషయంలో కూడా చాలా ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. మనం ఏదైతే డైరెక్టర్ ఓదరగొట్టాడో ఆ సస్పెన్స్ థ్రిల్లర్కి సంబంధించి అందులో ఏమీ లేదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యుగానికొక్కడు లాంటి సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇందులో లేవు. ఇంకా నాకు తెలిసి యుగానికొక్కడు చాలా ఫార్ బెటర్ అనిపిస్తుంది మనం చూసుకుంటే కనుక. అలాగే సినిమాలో మనకి ఈ సినిమా పర్టికులర్ సినిమా ఈ ట్రైబ్కి సంబంధించినటువంటి స్టోరీ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఏకవీర అనే సినిమాతో కంపేర్ చేసుకోవచ్చు. ఆ ఏకవీర సినిమాలో మనకి అది తమిళ సినిమా, యాక్చువల్గా ఆది పినిశెట్టి హీరోగా వచ్చినటువంటి తమిళ సినిమా. అక్కడ కూడా ఒక ట్రైబ్, అతను కూడా సేమ్ ఇంచుమించు ఒకలాగే ఇలాగే కనిపిస్తూ ఉంటాడు. ఇంకా బెటర్ అక్కడే ఇంకా స్టోరీ కానీ లేకపోతే ఇంకా కొంచెం బెటర్ అనిపించింది. అదే నాకు ఏకవీర సినిమా బెటర్ అనిపించింది దీని మీద. సో ఈ విధంగా చూసుకుంటే అన్ని కోణాల్లోని ఒక్క విక్రమ్కి సంబంధించి యాక్టింగ్, అలాగే మిగిలిన ఆర్టిస్టులకు సంబంధించి యాక్టింగ్ వాళ్ళ స్థాయిలో చాలా అత్యద్భుతంగా ప్రదర్శన చేశారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ టాప్ రేంజ్లో విక్రమ్ పర్ఫార్మెన్స్ అయితే మనం కేవలం విక్రమ్ పర్ఫార్మెన్స్ చూడటానికి మాత్రం వెళ్ళాలనుకుంటే కనుక మనం ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఆ న్యాచురల్ లుక్ కానీ అంతా కూడా అంతా మేకప్లు కానీ అంతా కూడా న్యాచురల్గా ఉన్నాయి, ఇంచుమించు న్యాచురల్గా చాలా వరకు కూడా రియలిస్టిక్గా ఉన్నాయి. అంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు తప్ప స్టోరీ లైన్ కానీ ఒక సాధారణ ప్రేక్షకుడికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది, లేకపోతే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్రొవైడ్ చేసేది, ఒక మంచి స్థాయిలో సినిమాకు సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అంత రేంజ్లో అయితే ఈ సినిమా అయితే లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఏదైతే ఊహించుకుంటామో కాంతారా లేకపోతే యుగానికొక్కడు లేకపోతే కేజీఎఫ్ స్థాయిలో మనం ఏదైతే ఊహించుకుంటామో అంత స్థాయి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో అయితే మనం చూడము అనేది నేను మీకు స్పష్టం చేయదలిచాను. అలాగే ఇప్పుడు ఈ సినిమాని అవకాశంగా తీసుకొని, ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీని లేకపోతే కొన్ని సీన్లని అవకాశంగా తీసుకొని ఇప్పుడు మన ఎస్సీ సమాజంలో, దళిత సమాజంలో కొంతమంది అవకాశవాదులు, హిందూ ద్వేషులు ఈ సినిమాను అవకాశంగా తీసుకొని తమ యొక్క హిందూ ద్వేషాన్ని సంతృప్తిపరుచుకుంటూ హిందూ సమాజంని, ప్రత్యేకంగా ఎస్సీల్లో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని అంతటినీ కూడా ఒక గందరగోళంలో పడేవేయడానికి పెద్ద ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా. జనరల్గానే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు ఈ హిందూ ద్వేషానికి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్స్ ఈ వాట్సాప్లో తయారు చేస్తారు. వాటిని పాపం కొంతమంది అమాయకులు ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అది నిజం ఎంతవరకు నిజం అది అనేది వాళ్ళు చదవరు, తెలుసుకోరు. కానీ అదేదో చూడటానికి బాగుంది లేకపోతే చదవడానికి బాగుంది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే పాపం అమాయకంగా వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ ప్రచారంలో వాళ్ళు చెప్తున్నటువంటి, ఓదరగొడుతున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా మనం సమాధానం చెప్పాలి. ఒక ఎస్సీ సమాజంలో పుట్టినటువంటి ఒక హిందువుగా మనం వాటికి సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్తున్నటువంటి, వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి అబద్ధాలని మనం ఎండగట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురాదలిచాను. అలాగే ఈ రంజిత్ని, జనరల్గా రంజిత్ అనే వ్యక్తి ఏంటంటే అంబేద్కర్ వాది, బౌద్ధవాది అని చెప్పుకుంటూ ఉంటాడు. తన సినిమాల్లో డైరెక్ట్గానే విమర్శ చేస్తూ ఉంటాడు, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనం చూసాం కాలా అనే సినిమాలో చాలా స్పష్టంగా. కాలా అనే సినిమాలో రజనీకాంత్ ద్రవిడవాదాన్ని మోస్తూ ఆయన రావణాసురుడి వారసుడుగా ఆయన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు దానికి యాంటీగా ఏంటంటే రాముణ్ణి ఎదుర్కొంటున్నట్లుగా, ఆర్యుల్ని ఎదుర్కొన్నట్లుగా వీళ్ళందరూ ద్రవిడులు ఆర్యుడైనటువంటి రాముడి మీద, భూమి మీద, నేల మీద పోరాటం చేస్తున్నట్టుగా కాలా అనే సినిమాని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ సమయంలో, కాలా సమయంలో అతని యొక్క భావజాలం, రంజిత్ యొక్క భావజాలం ఆ విధంగా ఉంది. జనరల్గా రంజిత్ ఏం చేస్తాడంటే
తన యొక్క హిందూ ద్వేషాన్ని లేకపోతే ఏవైతే భావజాలం తనకు ఉందో, ఈ ద్రవిడవాదం అనండి, లేకపోతే అంబేద్కర్ వాదం అనండి, లేకపోతే బౌద్ధవాదం అనండి, దానికి సంబంధించినటువంటి ఆ భావజాలాన్ని సినిమా ద్వారా తను ప్రదర్శించుకుంటూ తన యొక్క అభిప్రాయాల్ని సంతృప్తిపరుచుకుంటూ ఉంటాడు. సో అతనిలో ఉన్నటువంటి అజ్ఞానము, అవగాహన రాహిత్యం కూడా మనం ఎత్తి చూపాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఊరికనే కూర్చుంటే మనం వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది, వాళ్ళు చెప్పిందే వాస్తవం అని చెప్పి చాలామంది ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు కూడా మాట్లాడుకుంటున్నారు. పాపం అయోమయానికి గురవుతున్నారు అనమాట, అమాయకంగా. సో ఇలాంటి సందర్భంలో మనం వాళ్ళకి వాస్తవాలు తెలియచెప్పాలి. ఈ పా రంజిత్ లాంటి అంబేద్కర్ వాదులు లేదంటే బౌద్ధవాదులు ఏదైతే అంతర్లీనంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ హిందూ ద్వేషం ఏదైతే ఉందో దాన్ని సంతృప్తిపరచుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం ఎండగట్టాలి, మాట్లాడాల్సినటువంటి సందర్భం మన మీద ఉంది కాబట్టి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు కాల అనే సినిమాకి ఆ సమయంలో ఆయన యొక్క భావజాలం ఎలా ఉందంటే ఆర్య సిద్ధాంతము, ద్రవిడ సిద్ధాంతాన్ని మోస్తూ ఉన్నాడు ఆ టైంలో, ఆ సమయంలో. అందుకనే రజనీకాంత్ని ద్రవిడుడిగా చూపించుకుంటూ రావణాసురుడితో పోల్చుకుంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రావణాసురుడికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సాంగ్ కూడా, ఆ సినిమా అంతా కూడా రావణాసురుడు రజనీకాంత్ వచ్చినప్పుడు మనకి ప్లే అవుతూ ఉంటుంది. అలాగే రాముడికి సంబంధించి ఈ విలన్ కూడా ఆ సినిమాలో విలన్ కూడా ఏం చేస్తూ ఉంటాడంటే రాముడిని పూజిస్తూ ఉంటాడనమాట. సో ఇలా రాముడి మీద తన యుద్ధాన్ని, ఉద్యమాన్ని చేస్తూ ఉన్నట్లుగా మనకి ఆ సినిమా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు అతని భావజాలం ఆ విధంగా ఉంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఈ సినిమాలో ఏం చెప్తున్నాడంటే, ఈ తంగలన్ అనే సినిమాలో ఈ పర్టికులర్ ట్రైబు, ఈ విక్రమ్కి సంబంధించినటువంటి ఈ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో ఆ వర్గంలో ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ పెట్టాడు. ఆ క్యారెక్టర్ రామానుజాచార్యుడికి శిష్యుడు అనమాట. అంటే వెంకటేశ్వర స్వామిని గుడి కట్టాలని చెప్పి ఆయనకు ఒక లక్ష్యం ఉంటుంది. అక్కడ ఆ వర్గంలో, ఆ ట్రైబ్లో పాపం వీళ్ళందరికీ కూడా, ఆ ట్రైబ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వ్యక్తి, ఆ రామానుజాచార్యుడి యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో, ఆ శిష్యుడు కాదు, ఆ ఫాలోవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన పాపం వాళ్ళందరికీ కూడా జంధ్యాలు వేస్తూ మనందరం రామానుజాచార్యు యొక్క మార్గంలో వెళ్ళాలని చెప్పి ఒక లక్ష్యంతో ఆయన ఆ క్యారెక్టర్ నడుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ తంగలన్ అనే సినిమాలో రామానుజాచార్యుడి మీద సానుభూతి లేకపోతే పాజిటివ్గా మాట్లాడే పరిస్థితికి ఈరోజు ఈ పా రంజిత్ వచ్చాడు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం కాలా సినిమాలో అదే రాముణ్ణి భయంకరమైనటువంటి వ్యతిరేకత చూపించి రాముడి మీద, ఈ వైష్ణవం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకతను చూపించాడు ఈ పా రంజిత్. కానీ ఇప్పటికి వచ్చేసరికి మళ్ళా మరి ఏమైందో తెలియదు, కానీ ఈ వైష్ణవాన్ని మోస్తూ పాపం రామానుజాచార్య మీద సానుభూతి చూపించుకుంటూ పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. మరి మధ్యలో ఏ విధమైనటువంటి రాజకీయం మారిందో ఇప్పటికీ మనకు అర్థం కాలేదు. అంటే కాలా సినిమాకి ఇప్పటికీ కూడా ఇతని యొక్క భావజాలం మారిపోయింది. సో ఈ మధ్యకాలంలో కొంతమంది దళితవాదులు కూడా అంబేద్కర్ వాదులు, బౌద్ధవాదులు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రజాగాయకులు కొంతమంది కూడా ఈ రామానుజాచార్య యొక్క విగ్రహం దగ్గరకు వచ్చి పాటలు పాడటం, లేకపోతే చిన్నజీయర్ స్వామితో కొంత అనుబంధం కొనసాగించడం అనేది మనం చూసాం. అదే మాదిరి మరి వీళ్ళ వెనకాతల ఏమైనా రాజకీయాలు ఉన్నాయేమో తెలియదు, కానీ ఒకప్పుడు వైష్ణవాన్ని, రాముణ్ణి తిట్టినటువంటి ఇదే సదరు పా రంజిత్ అనే వ్యక్తి ఈరోజు ఈ తంగలన్ అనే సినిమాలో రామానుజాచార్యుణ్ణి, వైష్ణవాన్ని పాజిటివ్గా మాట్లాడాడు. మరి ఇది ఏ మేరకు సిద్ధాంతం అని మనం చెప్పొచ్చు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదే నడవాలి. కానీ అభిప్రాయాలు మార్చుకుంటూ భయంకరమైనటువంటి గందరగోళంలో ఈ ఎస్సీ సమాజాన్ని పడేస్తూ ఇలాంటి భావజాలంతో ముందుకెళ్తూ ఉంటే సో అది ఏ మేరకు సిద్ధాంతం అవుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అలాగే ప్రత్యేకంగా ఈయన వైష్ణవ రామానుజాచార్యుని గురించి పాజిటివ్గా మాట్లాడుతూనే మళ్ళా ఒక పక్క
బౌద్ధానికి సంబంధించి కూడా బుద్ధుడి విగ్రహం అక్కడ చూపిస్తూ ఆ బుద్ధుడి విగ్రహం గురించి బౌద్ధం గురించి కూడా మళ్ళా అసలైనటువంటి అజెండా జనరల్గా వెనకాతల ఆయన ఎజెండా అదే కదా, బౌద్ధాన్ని ప్రచారం చేయడం లేకపోతే బుద్ధుడిని అంబేద్కర్ వాదాన్ని ప్రచారం చేయడం అనేది ఆయన అజెండా. అందుకే హీరో విక్రమ్ కొడుకు క్యారెక్టర్కి కూడా ఆయన ఒక పేరు పెడతాడు, అశోక్ అని చెప్పి పేరు పెడతాడు. సో అంటే వీళ్ళ భావన ఏంటంటే బౌద్ధాన్ని అంబేద్కర్ వాదాన్ని ప్రచారం చేసుకోవాలని చెప్పి దాన్ని మిగిలిన ప్రేక్షకులకి అంటే వీళ్ళ యొక్క భావజాలను సంతృప్తి పరచుకోవడం కోసం ఆ సినిమా కానీ అలా తయారు చేసుకున్నారు, కథను అలా తయారు చేసుకున్నారు. సో అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎందుకు వైష్ణవాన్ని పాజిటివ్గా మాట్లాడటం అనేది జరిగింది అనేది వివరణ ఇవ్వాలి వాళ్ళు. ఇదే రాముణ్ణి విష్ణువుని కాలా సినిమాలో భయంకరంగా తిట్టి ద్వేషించి మళ్ళీ ఇప్పుడు అభిప్రాయం మార్చుకోవడం అనేది ఎంతవరకు ఏ మేరకు సమంజసం అనేది మనం మాట్లాడుకోలేదు. ఒకవేళ మీరు రామానుజాచార్యుడు అద్భుతంగా ఈ సమానత్వం కోసం ప్రయత్నం చేశాడు లేకపోతే యంత్రానందనం వివక్ష మీద పోరాటం చేశాడని చెప్పుకుంటే కనుక కేవలం రామానుజాచార్యుడు మాత్రమే పోరాటం చేయలేదు, శైవంలో కూడా మనకి శంకరాచార్యులు కూడా అద్వైతాన్ని దాన్ని కూడా ప్రచారం చేశాడు. ఆయన కూడా ఈ అంటరానితనం వివక్ష మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదో మరి ఈ పారంజిత్ అనే డైరెక్టర్ని అడగాలి. అలాగే మరి అదే తమిళనాడులో ఈ పారంజిత్ తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అదే తమిళనాడులో మరి నందనారులు ఉన్నారు. నందనార్ అనే వ్యక్తి శైవానికి సంబంధించినటువంటి ఒక భక్తి ఉద్యమకారుడు. మరి ఆయన గురించి ఎందుకు ఈయన మరి ప్రస్తావన చేయలేదు అంటే శైవంలో కూడా అంటరానితనం వివక్ష మీద పోరాటం చేసినటువంటి ఎంతో మంది ఉద్యమకారులు భక్తి ఉద్యమకారులు ఉన్నారు. అందులో ఒక ముఖ్యంగా తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి నందనార్. ఈ నందనార్ గురించి కూడా ఎక్కడొక్కడ ప్రస్తావన చేయలేదు, ఎందుకంటే బహుశా వీళ్ళకి చరిత్ర తెలియదు. అంటే కొంత మిడిమిడి జ్ఞానం ఏదో ఉంటుందో అదే పెద్ద జ్ఞానంలాగా ఫీల్ అవుతూ వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రచారం చేస్తూ అంతర్లీనంగా వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఆ హిందూ ద్వేషాన్ని సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. ఈ వేర్పాటువాద భావనలు పాపం ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి ఈ విద్యావంతులందరి మెదడుల్లో కూడా వీళ్ళు నాటుతూ ఉంటారు. సినిమాలు, పాటలు, ఉద్యమాలు ఈ రూపంలో వీళ్ళు నాటుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడికి వద్దాము. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా సినిమాలో భూస్వామ్య వ్యవస్థ మీద ఆయన చాలా పెద్ద తిరుగుబాటు చేశాడు. హీరో రూపంలో చాలా పెద్ద తిరుగుబాటు చేశాడు. భూస్వాములు వచ్చి ఆ సినిమాలో హీరోకి సంబంధించినటువంటి భూమిని లాక్కొని వాళ్ళు సుంకాలు కలెక్ట్ చేసుకొని ఈ భూమిని వీళ్ళు లాక్కొని భూస్వాములు పాపం ఆ హీరోకి సంబంధించిన కుటుంబాన్ని శాశ్వతంగా ఈ వెట్టి చాకరికి గురి చేస్తారు. అయితే ఆ భూస్వాముల్ని జనరల్గా ఈ స్టోరీ కథనం అంతా కూడా బ్రిటిష్ కాలంలోనే బ్రిటిషర్లు ఇండియాని పరిపాలిస్తున్న కాలంలోనే జరుగుతూ ఉంటుంది. మరి ఆ భూస్వాములు అలా ఆ విధంగా బిహేవ్ చేయడానికి, వాళ్ళు వెట్టి చాకరీలను తయారు చేయడానికి, వాళ్ళు ట్యాక్స్లు కలెక్ట్ చేయడానికి కారణం ఎవరు? ఆ భూస్వాముల్ని వెనకాతల నుండి నడిపిస్తుంది ఎవరు? ఆ భూస్వాములు కూడా కప్పాలు కట్టేది ఎవరికి? బ్రిటిషర్లకి. మరి ఆ విషయాన్ని ఈ సినిమాలో ఎక్కడైనా చెప్పాడా ఈ పారంజిత్? అంటే బ్రిటిషర్ల మీద సానుభూతి చూపిస్తూ బ్రిటిషర్లు ఈ భూస్వాముల్ని ఏ విధంగా నడిపిస్తున్నారు, ఏ విధంగా ఈ ట్యాక్స్లు కలెక్ట్ చేయడానికి ఈ భూస్వాములు నియమించారు, వెనకాతల నుండి నడిపిస్తుంది బ్రిటిషర్లే అనే విషయాన్ని వాళ్ళు ఎక్కడా కూడా తెలివిగా మనకు చెప్పలేదు ఈ సినిమాలో. అంటే సినిమాలో విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం కేవలం ఆ భూస్వామి వర్గం మీద మాత్రమే పెట్టేశాడు. అగ్రవర్ణాల వాళ్ళు అని చెప్పుకుంటున్నాడు తప్ప ఆ సోకాల్డ్ అగ్రవర్ణాల వాళ్ళు, ఆ భూస్వాముల వాళ్ళు, ఆ పన్నులు వసూలు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళు అలా తయారవడానికి కారణం బ్రిటిషర్లు అనే వాస్తవాన్ని దాచిపెట్టాడు ఈ సదరు పారంజిత్ అనే డైరెక్టర్. అది మొట్టమొదటి పాయింట్. తర్వాత మళ్ళా అదే బ్రిటిషర్లు ఇతని దగ్గరికి వచ్చి ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏంటంటే హీరో వర్గం వాళ్ళు, ఆ ప్రజలు, ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బంగారం గనులు, ఆ గనుల్ని ఈ బ్రిటిషర్లకి ఇస్తే అప్పుడు ఆ భూమి ఆయనకి ఇచ్చేస్తానని చెప్పి ఒక ఒప్పందం అనేది బ్రిటిషర్లతో ఆ హీరో కుదుర్చుకుంటాడు.
అయితే ఇక్కడ ఇది ఏమీ జరిగిన వాస్తవం అయితే కాదు కాబట్టి ఈ స్టోరీలో ఉన్నటువంటి డొల్లతనం, ఈ భావజాలంలో ఉన్నటువంటి లోపాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఎంతటి భయంకరమైనటువంటి ప్రీప్లాన్డ్ యాంటీ నేషనల్ ఐడియాలజీ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే బ్రిటిషర్లు ఈ సదరు హీరో దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఆ గోల్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డ్ ఇస్తే నీకు భూమి ఇచ్చేస్తానని చెప్తే హీరో పాపం అమాయకంగా ఆ ప్రయత్నంలో ఉంటాడు. అంటే పాపం ఆ గోల్డ్ మైన్స్ తీసుకురావటం కోసం ఇక్కడ ఉన్న తన వర్గంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతటినీ కూడా మనం బానిసలుగా బ్రతకూడదు, మనం పోరాడాలి, మనం ఈ మాటలన్నీ చెప్తాడు. కానీ ఆ బ్రిటిషర్ని ఎదిరించడానికి ఈ భూమి నాదే, ఈ బంగారం నాదే, ఈ గనులు నావే, నువ్వెవడరా ఇక్కడికి వచ్చి మమ్మల్ని మాకు నువ్వు ఆఫర్లు ఇవ్వడానికి ఎవడరా అని చెప్పి ఆ హీరో మాట్లాడలేడు పాపం. అంటే ఆయనకి వచ్చిరాని, అంటే ఒక ట్రైబల్ గ్యాంగ్లో ఉన్నటువంటి ఒక సాధారణ గిరిజనుడు మోటివేట్ చేయడానికి అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు పాపం. కానీ ఆ ప్రసంగాలు అఫ్కోర్స్ అది సినిమా కాబట్టి ఇస్తూ ఉంటాడు, కానీ ఆ ప్రసంగాలు ఆ మోటివేషనల్ స్పీచ్లన్నీ కూడా తన వాక్చాతుర్యం లేకపోతే ప్రజల్ని ఇన్స్పైర్ చేయటం లేకపోతే మోటివేట్ చేయటం, ఆ విషయాలన్నీ కూడా పాపం ఆ బ్రిటిష్ వారిని తరిమి వేయడానికి ఇచ్చుంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యేవాడు, లేదంటే ఇంకా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి ఉండేది. కానీ ఆ కోణంలో ఉండదు. అంటే బ్రిటిషర్లకి బంగారం గనులు అప్పచెప్పి ఇతను భూమి తీసుకోవడం కోసం మాత్రమే, వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే, అంటే ఏదైతే ఈ భూస్వాములు తమ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి వాళ్ళకి కప్పం ఇచ్చేసి తన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనపరుచుకోవడం కోసం బ్రిటిషర్లు హెల్ప్ చేస్తారని చెప్పి ఆ బ్రిటిషర్లకి పాపం ఈ గనులు, బంగారం గనులు ఇవ్వడం కోసం హీరో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కోణంలో ఈ తమ వర్గంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే ఇది ఎంత అమాయకమైనటువంటి భావజాలం ఒకసారి అర్థం చేసుకోండి మనం. అంటే మనం దౌర్భాగ్యం ఏంటంటే ఈ భూమి మనదే, ఈ భూమిలో ఉన్నటువంటి బంగారం గనులు మనవే, కానీ వీటిని ఎవడో బ్రిటిషుడు వచ్చి ఆక్రమించుకుంటూ ఉంటే నేను నీకు బంగారం ఇస్తాను, నా భూమిని నాకు వదిలిపెట్టి అని చెప్పి మనం వాడితో వ్యాపారం మాట్లాడుకుంటడం అనేది నిజంగా ఎంతటి అజ్ఞానం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆ అజ్ఞానాన్ని కూడా సమర్థిస్తున్నటువంటి ఈ మేధావి పారంజిత్ అనే మేధావి, మనం అతన్ని మేధావని చెప్పుకుందామా లేకపోతే అర్ధజ్ఞాన మేధావని చెప్పుకుందామా, పరిపూర్ణ మేధావని చెప్పుకుందామా, అర్ధజ్ఞాన మేధావని చెప్పుకుందామా, ఒకసారి ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఈ సినిమాలో విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం ఎవరి మీద చేశాడంటే శైవుల్ని చేశాడు. ఎందుకంటే ఇక్కడ అంటరానితనం, వివక్షకి సంబంధించి ఎక్కువ శాతము వాటి యొక్క భావజాలాన్ని ఎక్కువగా చెప్తున్నటువంటి వాళ్ళు క్యారెక్టర్లు ఎవరంటే శైవులు అనమాట. అంటే వీళ్ళు భూస్వాముల దగ్గర మంత్రులుగా ఉంటారు బ్రాహ్మణులు, వాళ్ళు అడ్డబొట్లు పెట్టుకొని శైవులుగా ఉంటారు. మీరు కొన్ని క్లిప్పింగ్స్ కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, సో అందులో మీరు చూడొచ్చు. అంటే నిలువు బొట్లు పెట్టుకొని ఉన్నటువంటి రామానుజాచార్యులని పాజిటివ్గా మాట్లాడుతూ యంత్రానితనాన్ని, వివక్షని ఎక్కువగా పాటిస్తూ మనల్ని ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో వర్గాన్ని ఎక్కువగా వివక్షకు గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే శైవులు, ఆ బ్రాహ్మణ వర్గం అని చెప్పి చూపించాడు అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా శైవాన్ని ఇప్పుడు ఈ విలన్గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశాడు. అంటే కాలా సినిమా దగ్గరకు వచ్చేసరికి వైష్ణవులు విలన్లు అయ్యారు అక్కడ. ఎందుకంటే నానా పటేకర్ ఎవరైతే విలన్ రోల్ ప్లే చేశాడో ఆయన అక్కడ మనకి వైష్ణవుడు, ఎందుకంటే రాముడిని పూజిస్తూ ఉంటాడు. రావణాసురుడు హీరో ఏమో అక్కడ రజనీకాంత్ రావణాసురుడు క్యారెక్టర్లో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి రావణాసురుడు శైవుడు. అంటే అప్పుడేమో శైవుడిని పాజిటివ్గా మాట్లాడారు శైవుల గురించి, ఇక్కడేమో శైవుడిని విలన్గా తయారు చేసి రామానుజాచార్యుని, వైష్ణవుని గురించి పాజిటివ్గా మాట్లాడాడు. అసలు శైవం అనేది ఎక్కడా కూడా చరిత్రలోకి వెళ్తే ఎక్కడా కూడా అసలు నిజానికి అంటరానితనం, వివక్ష అనేది ఎప్పుడు వచ్చిందని చెప్పుకుంటారంటే
వైష్ణవం వచ్చిన తర్వాతే. అసలు రామానుజాచార్యుడు తన భక్తి ఉద్యమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అప్పటికే వైష్ణవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ అంటరానితనం వివక్షని పాటిస్తుండడం వలన అది తప్పు అని చెప్పినటువంటి వ్యక్తి రామానుజాచార్యుడు. సో శైవంలో ఎక్కడో కూడా, అంటే వైష్ణవానికి పూర్వం శైవం ఉంది, శైవంలో ఎక్కడో కూడా ఈ అంటరానితనము వివక్షకి సంబంధించినటువంటి ఘటనలు ఎక్కడా కూడా మనం చూడలేము, ఎక్కడా లేవు. నిజానికి శైవంలోనే ఎక్కువ మంది సంస్కరణోద్యమకారులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో శైవం అనేది ఈ వివక్షను చూపించింది, అంటరానితనాన్ని చూపించింది అనేది ఒక నిరాధారమైనటువంటి ఒక ప్రోపగాండా అనేది ఈయన చేస్తూ ఉన్నాడు. ఒక అభాండం శైవం మీద భయంకరంగా వేశాడు ఆ సినిమాలో క్యారెక్టర్ ద్వారా. సో ఆయనే ఈ బుద్ధుని యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి తలను కూడా ఛేదించమని చెప్తాడు అని చెప్పి ఆ సినిమా ఒక సీన్ కూడా ఉంటుంది సినిమాలో. సో నిజానికి వీళ్ళ అభిప్రాయం ఏంటంటే బౌద్ధాన్ని ఏ విధంగా హిందువులు నాశనం చేశారనేది చెప్పడం కోసం ఒక సీన్ పెట్టాడనమాట. కానీ యాక్చువల్గా అయితే నిజానికి వీళ్ళు చెప్తున్నటువంటి చరిత్రలోనే చూసుకుంటే వీళ్ళే కొన్ని సందర్భాల్లో ఈ సోకాల్డ్ అంబేద్కర్ వాదులు, దళిత వాదులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళేమంటారంటే ఇప్పుడున్నటువంటి ఈ వైష్ణవ ఆలయాలు, రామాలయాలు, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాలు, ఇవన్నీ కూడా దేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు బౌద్ధాలయాలు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. సోకాల్డ్ ఇప్పుడు తిరుపతి మీద కూడా వీళ్ళు భయంకరమైనటువంటి ప్రచారం ఏం చేస్తూ ఉంటారంటే తిరుపతి అనేది ఒకప్పుడు బౌద్ధాలయం అని, వెంకటేశ్వర స్వామి స్వయంగా అది బుద్ధుడు విగ్రహం అని, దీన్నేమో వీళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంగా తయారు చేశారని చెప్పి ఈ సోకాల్డ్ మేధావులు, ఈ అంబేద్కరిస్టులు, ఈ బౌద్ధవాదులే చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఇదే సోకాల్డ్ అంబేద్కర్ వాదైనటువంటి పారంజిత్ ఏం చెప్తున్నాడంటే శైవులు బౌద్ధాన్ని నాశనం చేశారు అనేట్లుగా ఆ సినిమాలో సీన్ కూడా క్రియేట్ చేశాడు. ఆ శైవానికి సంబంధించిన విలన్ వ్యక్తిని కూడా అక్కడ పెట్టి ఆయన ద్వారా ఆ బౌద్ధ విగ్రహానికి సంబంధించి తలని ఛేదించే సీన్ కూడా ప్రొజెక్ట్ చేశాడు. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూడండి, ఎంత అయోమయం, ఎంత ఘోరము, ఎంత అన్యాయం ఒకసారి. అంటే వీళ్ళకి నచ్చినట్లుగా చరిత్రను మార్చుకోవడం అనమాట. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తం దళిత సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా హిందూ ద్వేషులుగా తయారు చేయాలి. వీళ్ళకి ఏంటంటే వేర్పాటువాదాన్ని యొక్క విషపు బీజాలు వీళ్ళ మెదడులో నూరాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో బయట చెప్పేదేమో వైష్ణవాలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ ఆలయాలని చెప్తారు, కానీ వీళ్ళు తీసే సినిమాల్లో ఏమో శైవులు బౌద్ధాన్ని నాశనం చేశారని చెప్తున్నారు. ఇది ఎక్కడ, ఏ స్థాయి, దీనికి ఏదైనా మనకి పొంతన ఉందా? సో నిజానికి వీళ్ళ భావజాలంలో వెళ్తే కనుక వైష్ణవం వచ్చిన తర్వాతే బౌద్ధం అనేది ఎక్కువ, వీళ్ళ దృష్టిలో నాశనం అనేది, బౌద్ధ నాశనం అనేది ఎప్పుడు జరిగింది? వైష్ణవం వచ్చిన తర్వాత ఎక్కువ జరిగింది వీళ్ళ భావజాలం ప్రకారం అయితే. కానీ ఆ విషయం చెప్పకుండా ఈ సినిమాలో వీళ్ళకి అవకాశవాదం అనమాట. ఎక్కడ ఏ విధంగా అవకాశాన్ని వాడుకుంటారో ఆ విధంగా వాడుకోవడం, చరిత్రని పూర్తిగా అయోమయంలో పెట్టేయడం వీళ్ళ అవకాశం కోసం వాడుకోవడం. సో ఒక శైవ బ్రాహ్మణుడిని ఒక విలన్గా చిత్రీకరించి అంటరానితనం, వివక్ష ఆయన ఎక్కువగా పాటిస్తున్నట్టుగా చూపిస్తూ బౌద్ధానికి సంబంధించి బుద్ధుడి విగ్రహాన్ని కూడా శిరస్సు ఛేదించే విధంగా కొన్ని సీన్లు అనేవి తయారు చేసుకున్నారు. ఇది చాలా తప్పు, పొరపాటు. ఎందుకంటే ఎస్సీలు అనగానే వాళ్ళ గ్రామ దేవతల ఆచారాల్లో ఎక్కువగా మనకు కనపడేది శైవమే ఉంటుంది. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా శైవము, శాక్తేయానికి సంబంధించినటువంటి గ్రామ దేవతల ఆచారాలు ఎస్సీ సమాజంలో ఉన్నాయి. ఎస్సీలు ఎక్కువ శాతం ఉన్నది ఎంత అందులో అంటే శైవంతోనే ఉన్నారు. ఈ మల్లన్న అని చెప్పి అంటే శివుణ్ణి మాత్రమే వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. అలాగే మూల దేవతలకు ఇప్పుడు మూలవాసులు అని వీళ్ళైతే ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ నాగజాతి ప్రజలు కానీ లేకపోతే హరప్ప మొహంజదారోలో కానీ వాళ్ళు పూజించినటువంటి మూలవాసులు పూజించినటువంటి దేవుళ్ళు ఎవరంటే, నిజంగా దేవుడు ఎవరంటే శివుడే.
కానీ ఆ శైవాన్ని వీళ్ళు ఇక్కడ ఎస్సీ సమాజానికి వ్యతిరేకులుగా తయారు చేసే ప్రయత్నం చేశారు, రామానుజాచార్యుల్ని నెత్తిన పెట్టుకుంటూ. చూడండి ఎంత భయంకరమైనటువంటి చరిత్ర వక్రీకరణ, స్వార్థము ఇందులో కనబడుతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీరు. సో ఏ యాంగిల్లో పారంజిత్ నువ్వు ఈ శైవాన్ని ఏ యాంగిల్లో, ఏ ఆధారాలతో నువ్వు పర్టికులర్ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణుడికి సంబంధించి క్యారెక్టర్కి శైవాన్ని ఆపాదించావు అనేది ఆ పారంజిత్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం కూడా ప్రశ్నించాలి. అలా తమ అవకాశాల కోసం వాడుకోవడం అనమాట ఇదంతా కూడా. అలాగే బుద్ధుడిని ఈ సదరు పారంజిత్ అనే వ్యక్తి ఆ బుద్ధుడు అని చెప్పలేదు, కానీ ఆ సినిమాలో సాంఖ్యముని అని చెప్తాడు. బుద్ధుడికి ఆ పేరు, ఆ విగ్రహానికి ఏంటంటే సాంఖ్యముని విగ్రహం అని చెప్పి ప్రస్తావన చేస్తాడు. అసలు సాంఖ్యముని ఎవరు? సాంఖ్యశాస్త్ర పితామహుడు ఎవరు? కపిల మహర్షి. సాంఖ్యముని ఎవరు? కపిల మహర్షి. మరి ఆ కపిల మహర్షి ఎవరు? మాతంగ మహర్షి యొక్క కుమారుడు. 9 మంది సంతానంలో ఆడపడుచులు అరుంధతి మాత, ఖ్యాతి మాత, ఇలా 9 మంది సంతానం మాతంగ మహర్షికి ఉన్నారు ఆడపడుచులు. వాళ్ళతో పాటు ఒకే ఒక కుమారుడు కపిల మహర్షి ఉన్నాడు. ఆ కపిల మహర్షికి మరో పేరు ఏంటంటే సాంఖ్య మహర్షి అని చెప్పి. ఎందుకంటే ఆయన సాంఖ్య శాస్త్రాన్ని రచించాడు కాబట్టి ఆయనకి సాంఖ్యముని అని చెప్పి ఒక పేరు ఉంది. సో ఈ బౌద్ధులు ఎవరైతే సోకాల్డ్ బౌద్ధ శిష్యులు ఎవరు, బుద్ధుని యొక్క శిష్యులు కూడా బుద్ధుడిని ఏ విధంగా చూస్తారంటే కపిల మహర్షికి మరుజన్మగా చూస్తారు. అందుకే బుద్ధుడు పుట్టినటువంటి ప్రాంతం కూడా కపిలవస్తు అని అంటారు. అలాగే కపిల మహర్షికి మరో జన్మ అని చెప్పి బుద్ధుడిని స్వయంగా ప్రకటించారు బుద్ధుడి యొక్క శిష్యులు. సో అందుకే ఆ విధంగా బుద్ధుడికి సాంఖ్యముని అనే పేరు వచ్చింది. అంటే దాని వెనకాతల కపిల మహర్షి ఉన్నాడు. కపిల మహర్షి అంటే మళ్ళా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మహర్షి. అలాగే మాతంగ మహర్షి యొక్క కుమారుడు, అంటే అక్కడ కూడా మనకి సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. సో ఇక్కడ మరి అది తెలిసినా కూడా వీళ్ళు చెప్పరు. ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఉండి ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటారు. అలాగే ఈ లాస్ట్ అంటే ఇతని యొక్క భావజాలం ఎలా ఉందంటే ఫస్ట్ శైవుణ్ణి తిడుతూ, అంటే బుద్ధుడి విగ్రహాన్ని గురించి పోరాటం చేస్తూ, మళ్ళా వైష్ణవుల్ని రామానుజాచార్యుడిని పొగుడుతూ, మళ్ళా మరో పక్క బ్రిటిషర్లు, అందులో ఒక వ్యక్తి కూడా మన బైబిల్ చదువుతూ ఉంటాడు. ఆ బైబిల్ని కూడా పాజిటివ్గా మాట్లాడుతూ, ఆ బైబిల్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడుతూ, మళ్ళీ ఆఖరికి మేము నాగులము, నాగజాతి ప్రజలం అని చెప్పి ఎండ్ చేస్తాం. అంటే ఒక సిద్ధాంతం కానీ, ఒక భావజాలం కానీ, ఒక అభిప్రాయం కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ కానీ వీళ్ళలో లేదు. వీళ్ళ యొక్క అర్థజ్ఞానము, గందరగోళం అనేది ఈ విధంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ సదరు బ్రిటిష్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో, ఆఫీసర్తో వచ్చే ఇంకొక వ్యక్తి బైబిల్ చేత పట్టుకుంటూ ఆయన వాక్యాలు చెప్పుకుంటూ, అక్కడ కూడా వాడు ఆ క్యారెక్టర్ ద్వారా కూడా వాడు సాతాన్లు అని చెప్పి ఈ ట్రైబ్, ఈ ఎవరైతే ఈ హీరో వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా సాతాన్లు అని చెప్పి వాడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు. దాని గురించి కూడా ఇక్కడ కూడా అంటే క్రైస్తవ్యం కూడా మనల్ని సాతాన్లు అంటుందని చెప్పి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. అంటే ఆ బ్రిటిషర్ ఎవరైతే ఉన్నాడో వాడికి పాము ఒక సందర్భంలో ఒక సీన్లో పాము కొడుతుంది, పాము కాటుకి గురవుతాడు, కానీ వాడు బతికేస్తాడు. అంటే వాడు బైబిల్ పట్టుకున్నాడు కాబట్టి వాడు బతికేస్తాడు. పాపం హీరో పిల్లలు ఎవరైతే ఒక ఆడపిల్ల పాపం అదే పాము కాటుకు గురయ్యి చనిపోద్ది. అంటే బైబిల్ పట్టుకుంటే బ్రతికిపోతారు, బైబిల్ పట్టుకోకపోతే చనిపోతారు. ఇలాంటి భావజాలాన్ని సంతృప్తిపరుచుకోవడం అన్నమాట.
అంటే అలాగే నాగజాతి ప్రజల గురించి, నాగజాతి సంస్కృతి గురించి మాట్లాడాడు. అంటే ఈ వ్యాకండ్లో సినిమా అంతా కూడా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ బంగారం గనుల్లో ఒక క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ ఆ గనులంతటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. అక్కడ కూడా ఒక ట్రైబ్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఆ బంగారం గనుల దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు దాడులు చేస్తూ, ఈ పాముల ద్వారా వాళ్ళు కూడా దాడులు చేస్తూ ఆ బంగారాన్న గనుల్ని కాపాడుతూ ఉంటారు అనేది బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నటువంటి థీమ్ అనమాట. సో అయితే ఇక్కడ హీరో బ్రిటిషర్లకి సాయం చేయడం కోసం ఆ గనుల దగ్గరికి వెళ్ళి అంతా బాగా పోరాటం చేసి అందరినీ ఎదుర్కొంటూ ఎవరైతే ఈ నాగజాతి నాయకురాలైనటువంటి ఆ లేడీ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఉన్నారో ఆవిడతో కూడా పోరాటం చేసి ఆ గనుల్ని చేజిక్కించుకుంటాడు అనేది స్టోరీ. ఆఖరికి మళ్ళా బ్రిటిషర్లు కూడా మళ్ళా బంగారం చేత పట్టుకున్న తర్వాత, చేజిక్కించుకున్న తర్వాత ఈ ట్రైబుల్నే మళ్ళీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వీళ్ళని చంపడం మొదలు పెడతారు. తర్వాత మళ్ళీ హీరో రియలైజ్ అయ్యి ఈ బ్రిటిషర్ల మీద కూడా తిరగబడి మళ్ళీ నాగజాతి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడికి దండం పెట్టుకుంటూ మేము కూడా నాగులమే, ఒకప్పుడు ఈ ఎవరైతే కొంతమంది వివక్ష పాటిస్తున్నటువంటి వాళ్ళ వలన మేము రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోయామని చెప్పి కన్క్లూజన్ ఇస్తాడన్నమాట. ఈ నాగజాతి ప్రజల గురించి మీరు మాట్లాడతారు, నాగజాతి ప్రజల గురించి మాట్లాడుతారు అంటే బైబిల్ పట్టుకొని హిందూ ద్వేషాన్ని సంతృప్తిపరుచుకుంటూ నాగజాతి ప్రజల గురించి మాట్లాడుతున్నారా మీరు? మీకు అసలు అర్హత ఉందా నాగుల గురించి, నాగజాతి ప్రజల గురించి మాట్లాడడానికి? మీరు ఏ ఆచారాలు, నాగజాతికి సంబంధించినటువంటి ఆచారాలని మీరు ఫాలో అవుతున్నారు, గౌరవిస్తున్నారని చెప్పి మీరు ఆ నాగుల గురించి మాట్లాడతారు, నాగజాతి గురించి మాట్లాడతారు? అంటే అవకాశవాదులు అనమాట. అంటే ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోవటం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం. ఇదంతా పెద్ద కుట్ర. మీరు గమనించండి మిత్రులారా. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫైనల్గా ఇలాంటి సినిమాల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయంకరమైన ఈ హిందూ ద్వేషాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఎస్సీ సమాజంలో పెడుతున్నారు. అంటే నా అబ్జెక్షన్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ ప్రభావానికి, వీళ్ళ భావజాలానికి పాపం బానిసలుగా మారిపోయి భయంకరమైనటువంటి ఉన్మాదులుగా తయారైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉన్మాదులుగా మారిపోయారు. వాళ్ళని మాటలతో మనం మార్చలేము, వాళ్ళకి నిజాలు చెప్పలేము, చెప్పినా వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళ నరనరాల్లోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడే ఒక మిత్రుడు కూడా పాపం ఏదో బిఎస్పీ అట వెనకాల పూలే బొమ్మ పెట్టుకుంటూ పాపం ఆయన ఏదో చెప్తున్నారు, గ్రామాల్లో తిరుగు దళితుల పరిస్థితి మీరు తెలుస్తుంది అని. మేము కూడా గ్రామాల్లోనే ఉన్నాం బ్రదర్. ఒకప్పుడు ఇవి కూడా గ్రామాలే, మేము నివసిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా. మేమేమి పట్టణాల్లో పుట్టి పట్టణాల్లో పెరిగిపోలేదు. పాపం ఇలాంటి వాళ్ళని చాలా మందిని బాగా బ్రెయిన్ వాష్ చేసి, అంటే అయిపోయింది వీళ్ళని మళ్ళా జాతీయవాద భావనలు, దేశభక్తికి సంబంధించి లేకపోతే హిందూ పరమత సహనానికి సంబంధించినటువంటి భావజాలాన్ని వీళ్ళ దగ్గర నుంచి మనం ఆశించలేము. ఎందుకంటే వీళ్ళు ఉన్మాదులుగా మారిపోయారు. వీళ్ళ నరనరాల్లోకి, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళకి అన్ని వాస్తవాలు చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు తిరిగి మనం చేయలేము. కానీ ఉన్న వాళ్ళని కాపాడుకోగలగాలి. ఒక అయోమయంలో చాలామంది ఎస్సీ విద్యార్థుల్ని అయోమయానికి గురి చేసి ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా అంటరానితనం ఉంది, వివక్ష ఉంది అని చెప్పుకుంటూ వాళ్ళందరినీ కూడా ఏమార్చి హిందూ ద్వేషలుగా తయారు చేసే ప్రయత్నాలు ఇలాంటి సినిమాలు, పాటలు, ఉద్యమాల ద్వారా భయంకరంగా చేస్తున్నారు. అంబేద్కర్ బొమ్మ, బుద్ధుని బొమ్మతోని, పూలే బొమ్మతోని. సో వీళ్ళ యొక్క ఆగడాలని మనం అలా కూర్చొని చూస్తూ ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ప్రత్యేకంగా సోకాల్డ్ హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ విషయంలో చేస్తున్నది, చెయ్యగలిగేది ఏమీ లేదు.
వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఉండడమే తప్ప ఏమీ లేకుండా పోయింది. అందుచేతనే ఈ 75 సంవత్సరాల్లో వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు వాళ్ళ భావజాలానికి సంబంధించి. ఆల్మోస్ట్ ఎస్సీ సమాజాన్ని చాలా చోట్ల 95%, ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో 95% పూర్తిగా హిందూ ద్వేషాలుగా తయారు చేశారు. కొన్ని చోట్ల 70%, 80%, 60%, ఇంకా మాదిగల ద్వారా కొంతవరకు ఏదో హిందుత్వం అనేది మిగిలి ఉందేమో కానీ చాలా వరకు కూడా వీళ్ళందరూ కూడా హిందూ ద్వేషాన్ని బాగా ప్రచారం చేశారు. ప్రత్యేకంగా పట్టణాల్లో ఉన్నటువంటి ఎస్సీ విద్యావంతుల్ని కూడా భయంకరమైనటువంటి ఉన్మాదులుగా తయారు చేస్తున్నారంట. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్మాదులుగా తయారు చేస్తున్నారు. అంటే ఈ అంబేద్కర్ ఆరాధన, బౌద్ధము ఇది ప్రచారం చేసుకుంటూ హిందూ మతం వల్లనే మనకి దరిద్రాలన్నీ సంక్రమించాయి, మనం హిందూ మతం వల్లే ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అని చెప్పి ఒక రకమైనటువంటి అబద్ధపు భావజాలాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదే హిందూ ధర్మంలో చాలామంది భక్తి ఉద్యమకారులు ఉన్నారని చెప్పి, మరి ఎస్సీ సమాజంలో హిందువులుగా పుట్టినటువంటి భక్తి ఉద్యమకారులు ఉన్నారని వాళ్ళ గురించి ఎక్కడో కూడా ప్రస్తావన చెయ్యరు. వీళ్ళు కూడా పాపం తెలుసుకోలేదు. సంత రవిదాస్ ఎవరో వీళ్ళకి తెలియదు, మాదార్ చెన్నయ్య, హర్లయ్య, జ్ఞానకర్కయ్య, దున్నయద్దాసు, నందనారు వీళ్ళందరూ ఎస్సీ సమాజంలో పుట్టారు, భక్తి ఉద్యమం చేశారు, అంటరానితనం వివక్ష మీద పోరాటం చేశారనే విషయాన్ని పాపం వీళ్ళకి తెలియచేయకుండా కేవలం. సో అందుచేత మనం మిత్రులరా, ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి హిందూ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే పాపం ఓసీ సమాజంలోనూ బీసీ సమాజంలో ఉన్నటువంటి హిందువులు వీళ్ళని ప్రశ్నించలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఎక్కడైతే మాట్లాడతారో వాళ్ళని పాపం ఈ అట్రాసిటీల మీద వాటి మీద కేసుల్లో ఇరికిస్తారనే భయం మీద వాళ్ళు మాట్లాడలేరు. అందుకని మనమే మాట్లాడాలి. ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి హిందుత్వవాదులు అయినటువంటి వాళ్ళము, జాతీయవాదులు అయినటువంటి వాళ్ళం మనమే మాట్లాడాలి. ఈ కుట్రల్ని బయట పెట్టాలి. ఈ సినిమాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా, లేకపోతే పాటల ద్వారా వీళ్ళు ఏ విధంగా అయితే అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ పరమత ద్వేషాన్ని, అంటే హిందూ ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారో వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. సో మనమే వాటిని ఎదుర్కోవాలి. అంచేత ఆ కోణంలోనే వీళ్ళ యొక్క అజ్ఞానము, అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టాలి. వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అవాస్తవాలు, వాటిని, అబద్ధాలని మనం ఎండగట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు కూడా చరిత్రని సమూలంగా చదువుకోవాలి, మనం కూడా చదువుకోవాలి, వాస్తవాలు తెలియచేస్తే మనం తెలుసుకొని మనం వీళ్ళ యొక్క కుట్రల్ని అడ్డుకోవాలి. సో ఇలాంటి తంగలన్ లాంటి సినిమాల ద్వారా ఏదైతే వీళ్ళు రహస్య అజెండాగా ఈ అంటరానితనం వివక్షకి సంబంధించి ఇంకా ఉంది అని ప్రచారాలు చేసుకుంటూ పాపం హిందూ ద్వేషంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం మనకు ఉంది. కాబట్టి ఈ విషయంలో నేను మాట్లాడాను. సో నిజానికి నాలాంటి వాడికి అవకాశం వస్తే ఇంకా గొప్పగా తీస్తానేమో సినిమాలు. ఇక్కడ అంటే వీళ్ళ యొక్క అమాయకత్వం, ఎందుకంటే మనం చెప్పాల్సినటువంటి వాస్తవాల చరిత్రకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఏదైతే అవగాహన రాహిత్యము, అర్ధజ్ఞానంతో ఉన్నారో వీళ్ళకి సినిమా అనే ప్లాట్ఫామ్ బాగా దొరికింది. సో మనకి దొరకలేదు, దౌర్భాగ్యం కొద్దీ. కానీ మనకి ఆ సినిమా అనే ప్లాట్ఫామ్ కనుక దొరికితే వీళ్ళని ఎదుర్కోవడానికి, వీళ్ళ కుట్రల్ని పటాపంచలు చేయడానికి మన దగ్గర కూడా అద్భుతమైనటువంటి సమాచారము, జ్ఞానం అనేది మన దగ్గర ఉంది. సో ఆ ప్రయత్నం కూడా చేద్దాం, షార్ట్ ఫిల్మ్ రూపంలో ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి జాతీయవాదులు, అలాగే వాళ్ళ కుట్రలను ఎదుర్కోవాలనుకునేటువంటి జాతీయవాదులు, అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో కొత్తగా వీళ్ళు ఎందుకు ఈ రామానుజాచార్యుల్ని పాజిటివ్గా మాట్లాడారు అనేది మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే ఈ ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు, వాళ్ళు బేసిక్గా వైష్ణవాన్ని నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ళు ఉండడంలో అంటే వాళ్ళు కూడా ఈ మధ్య ఈ రామానుజాచార్య వాదనతోని వెళ్ళటం చాలా ప్లాన్డ్గా,
చెన్నకేశవ స్వామి అని చెప్పుకుంటూ అంటే వైష్ణవాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. నిజానికి వైష్ణవం కంటే పూర్వం శైవం ఉంది, కానీ ఆ శైవాన్నే కూడా ఈరోజు వీళ్ళు నిందించారు, దూషణ చేస్తూ ఆ శైవమే నిజానికి ఈ అంటరానితనం వివక్షకి కారణం అన్నట్లుగా ఈ సినిమాలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ అది తప్పు. వైష్ణవం వచ్చిన తర్వాత వివక్ష అనేది ఎక్కువైంది. ఆ వైష్ణవంలోనే రామానుజాచార్యులు లాంటి వాళ్ళు పాపం తిరగబడ్డారు, అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా వీళ్ళు చరిత్రని వక్రీకరిస్తూ భయంకరమైనటువంటి ద్వేషాన్ని, హిందూ ద్వేషాన్ని ప్రచారం చేసే పనిలో ఉన్నారు. మనం వాటిని ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఈ చాలా కుట్రపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా వీళ్ళు చేస్తున్నారు. గుర్తుంచుకున్న మిత్రులారా, తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీలు ప్రత్యేకంగా అరుంధతీయులకి, తమిళనాడులో ఉన్నటువంటి అరుంధతీయులకి అద్భుతమైనటువంటి సాంస్కృతిక పునాదులు, చరిత్రకు సంబంధించినటువంటి కుల చరిత్ర, అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. దాన్ని నాశనం చేయడం కోసం వాళ్ళ యొక్క సాంస్కృతిక పునాదుల్ని నాశనం చేసి వీళ్ళ స్వార్థానికి వాళ్ళని హిందూ ద్వేషులుగా తయారు చేసి వాళ్ళలో వేర్పాటువాదం పెంచి కొంతమంది దేశద్రోహులకి అనుకూలంగా వాళ్ళని తయారు చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు అనిపిస్తుంది ఇవన్నీ కూడా. పాపం నిజానికి పరియా కమ్యూనిటీకి సంబంధించినటువంటి తమిళనాడులో పరియా అంటే ఈ సినిమాలో తంగలన్ సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ టైటిల్ ప్రజెంటేషన్, లాస్ట్ టైటిల్స్ పెట్టేటప్పుడు కూడా ఆ పరియా కమ్యూనిటీకి సంబంధించి కొన్ని స్లైడ్స్ వేశాడు. ఆ పరియా కమ్యూనిటీ యొక్క పిక్చర్లు, వాళ్ళు ఎలా గోల్డ్ మైన్లో పనిచేశారు అనే దాని గురించి కొన్ని వేశాడు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అరుంధతీయుల్ని, పర్యాల్ని టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా బౌద్ధులు, అంబేద్కర్వాదులుగా మార్చుకుంటూ వాళ్ళ యొక్క సాంస్కృతిక పునాదులు పూర్తిగా నాశనం చేసి వాళ్ళ హిందుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి బంధాన్ని, అనుబంధాన్ని నాశనం చేసి వాళ్ళని హిందూ ద్వేషులుగా చేసి సో ఆ ప్రయత్నం అనేది జరుగుతుందనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు ఆ పర్యాలని పాపం పూర్తిగా మాయలో పడేశారు. పరియా కమ్యూనిటీ అనేది చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కమ్యూనిటీ, సాంస్కృతిక పునాదులు ఉన్నటువంటి కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళే డప్పు వాయిద్యానికి పితామహులు. వాళ్ళు డప్పు అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సో వాళ్ళని పాపం సాంస్కృతిక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసి వాళ్ళని కూడా పాపం ఈ అంబేద్కర్ వాదానికి, పాపం బౌద్ధవాదానికి బలి చేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు ఎవరైతే ఈ సోకాల్ మేధావులు, ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఈ రోజు కొత్తగా వైష్ణవాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి వాళ్ళు, చెన్నకేశవ స్వామిని నమ్ముతున్నాం అని చెప్పుకుంటున్నటువంటి ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ కొంతమంది ఎవరైతే ఈ దళిత ధనికులు, దళిత బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ పరియా కమ్యూనిటీని కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేసే ప్రయత్నం, వాళ్ళ యొక్క సాంస్కృతిక పునాదులను కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు. అంతా కూడా చాలా కుట్రపూరితంగా ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంస్కృతిక పునాదుల్ని నాశనం చేసి వీళ్ళని కంట్రోల్లో పెట్టుకొని రిజర్వేషన్ల మీద వీళ్ళ ఆధిపత్యం ప్రదర్శించడం కోసం అంబేద్కర్ని అడ్డుగా పెట్టుకుంటూ, బౌద్ధవాదాన్ని అడ్డుగా పెట్టుకుంటూ, పూలేని అడ్డుగా పెట్టుకుంటూ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్మకారుల మీదే ఉంది. సో అక్కడ వాళ్ళు ఈ పర్యాల్ని, ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు చేస్తుంది ఏంటంటే పర్యాల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. అలాగే పర్యాల్ని గుప్పెట్లో పెట్టుకొని, సామాజిక వర్గాల్ని గుప్పెట్లో పెట్టుకొని అరుంధతీయుల్ని అక్కడ నాశనం చేస్తున్నారు. అక్కడ మహారాష్ట్రలో మహర్లని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ మాంగుల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చమార్లని గ్రిప్పులో పెట్టుకొని మిగిలినటువంటి చాలా మంది అనుబంధ కులాలు, జాతవులు కానీ లేకపోతే చర్మకారులకు సంబంధించిన జాతవులను కానీ అనుబంధ కులాలని కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మిగిలిన చాలా మంది కమ్యూనిటీలని వీళ్ళు గ్రిప్పులో పెట్టుకొని చర్మకారులకు సంబంధించినటువంటి అనుబంధ కులాలను అన్నిటినీ కూడా నెమ్మదిగా వీళ్ళ భావజాలంతో అంబేద్కర్ బొమ్మ పట్టుకొని వాళ్ళని మార్చుకుంటూ వాళ్ళతో మన చేతితో మన కంటినే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు.